హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 2016లో రిలీజ్ అయిన ది హోల్ ట్రూత్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే కోర్టులో కూర్చొని ఆలోచిస్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరో ఒక లాయర్ అనమాట. తానేంటంటే ఒక పిల్లాడు తన తండ్రిని చంపిన కేసుని డీల్ చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లాడేమో పాపం అమాయకుడు. ఎందుకంటే ఆ పిల్లాడు హీరో కళ్ళ ముందే పెరిగి పెద్దయినాడు. వాడి గురించి బాగా తెలుసు. కానీ ఆ పిల్లాడు మాత్రం ఎటువంటి సమాధానం లేకుండా సైలెంట్ గా ఉంటూ ఉన్నాడు. దాంతో హీరో కొంచెం కష్టం అవుతుంది తను నిరపరాధి అని ప్రూవ్ చేయడానికి. అలాగా హీరో ఆ పిల్లాడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ పిల్లాడి కేసు కోర్టులో హీరింగ్ వస్తుంది. కేసు ఆ పిల్లాడి పేరు మైక్ అనమాట. ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఆపోజిట్ లాయర్ కేసును వాదించడం స్టార్ట్ చేస్తాడు. తన ఒక గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ అనమాట. తానేమంటాడంటే ఈ పిల్లాడి వాళ్ళ నాన్న ఒక లాయరు, తను నాకు బాగా తెలుసు. కాకపోతే తన కొడుకుని కొంచెం స్ట్రిక్ట్ గా పెంచాడు, ఎందుకంటే తనకు మంచి భవిష్యత్తు కావాలని చెప్పి. కానీ ఈ పిల్లాడు మాత్రం వాళ్ళ నాన్న తప్పుగా అర్థం చేసుకొని ఆ ప్రాసిక్యూటర్ జడ్జి గారితో చెప్తూ ఉంటాడు. మరోవైపు మైక్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే మైక్ తో వాళ్ళ నాన్న ఎలా బిహేవ్ చేయడో ఊహించుకుంటూ ఉంటుంది. బేసికల్ గా మైక్ వాళ్ళ నాన్న మైక్ తో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనని ఎప్పుడో కొడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో మాత్రం మైక్ ని ఏదో ఒకటి మాట్లాడమంటూ ఉంటాడు. ఎందుకంటే తను సైలెంట్ గా ఉంటే జడ్జి గారు కూడా తప్పు తానే చేశాడని చెప్పేసి తనకి శిక్ష వేసే ప్రమాదం ఉంది. అందుకని హీరో మైక్ ని మాట్లాడమంటాడు. కానీ ఆ మైక్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆపోజిట్ లాయర్ ఏం చేస్తారంటే మొట్టమొదటి విట్నెస్ ని కోర్టులోకి ప్రవేశపెడతాడు. ఆ విట్నెస్ ఎవరో కాదు, ఒక ఎయిర్ హోస్టర్ అనమాట. తానేంటంటే మైక్ వాళ్ళ నాన్న చనిపోవడానికి 4 రోజుల ముందు మైక్ అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఒక ట్రిప్ కి వెళ్ళారనమాట ప్రైవేట్ జెట్ లో. అందులో ఎయిర్ హోస్టర్ గా పనిచేసింది. సో దాంతో ఆపోజిట్ లాయర్ ఏం చేస్తారంటే ఈ ఎయిర్ హోస్టర్ ని ఎంక్వైరీ చేస్తాడు. చూడమ్మా, మీరు ట్రిప్ కి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత మైక్ అలాగే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందని చెప్పి అడిగితే పెద్దగా గొడవలు లేవండి. కాకపోతే మైక్ మాత్రం వాళ్ళ నాన్న కొంచెం భయపడతాడు. ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, అంతకు మించి ఏం జరగలేదని చెప్పేసి అంటుంది. వెంటనే హీరోలు చేయమంటాడంటే సరే వీళ్ళు ఇప్పుడు ట్రిప్ కి వెళ్ళారు, కానీ ఇంతకు ముందు చాలా సార్లు ట్రిప్ కి వెళ్ళారు కదా అని చెప్పి అంటంతో అవును తండ్రి కొడుకులు కలిసి చాలా సార్లు ట్రిప్ కి వెళ్ళారని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే ఇంతకు ముందు ట్రిప్ కి వెళ్ళినప్పుడు మైక్ వాళ్ళ నాన్న ఆ ప్రైవేట్ జెట్ లో ఎవరైనా అమ్మాయిని తెచ్చుకున్నాడని చెప్పి అంటంతో ఆ ఎయిర్ హోస్టర్ కూడా తెచ్చుకున్నాడని చెప్పేసి అంటుంది. మరి వాళ్ళ పేర్లు చెప్పగలవని చెప్పి అంటంతో అలా చెప్పకూడదండి, మా రూల్స్ ప్రకారం చెప్తే మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ ఎయిర్ హోస్టర్ ని అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. ఆ తర్వాత మైక్ వాళ్ళ నాన్న దగ్గర డ్రైవర్ గా పనిచేసే ఒక అతను ఉంటాడు. అతన్ని పిలిచి హీరో క్వశ్చన్ అడుగుతాడు. వీళ్ళిద్దరు ట్రిప్ ముగించుకుని ఇంటికి వచ్చారు కదా, వచ్చిన తర్వాత నువ్వు కారులో తీసుకెళ్లావు కదా, అలా తీసుకెళ్లేటప్పుడు మైక్ అలాగే వాళ్ళ నాన్న ఏమన్నా అరుచుకున్నారా, లేకపోతే గొడవ పడ్డారా, లేకపోతే వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారని చెప్పి అంటంతో అలాంటిది ఏం లేదండి, వాళ్ళిద్దరు క్యాజువల్ గా వచ్చారు, నా బండి ఎక్కారు, తీసుకెళ్లి వాళ్ళ దగ్గర డ్రాప్ చేశాను, అంతకు మించి ఏం జరగలేదని చెప్పేసి అంటాడు. దాంతో ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే చూడండి ఈ అబ్బాయి వాళ్ళ నాన్న చంపేశాడు, స్ట్రిక్ట్ గా పెంచుతున్నాడని, అంతకు మించి ఏం జరగలేదని చెప్పేసి మళ్ళీ ఆ లాయర్ చెప్తాడు. కానీ జడ్జి గారు ఏమంటారంటే కేసుని మరుసటి రోజుకి వాయిదా వేస్తారు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తారంటే తనకి ఈ కేసు వాదించడానికి ఒక అసిస్టెంట్ కావాలని చెప్పేసి ఒక అమ్మాయిని ఇంటర్వ్యూకి రమ్మంటాడు. ఎందుకంటే అసిస్టెంట్ అని చెప్పి ఆంగ్లంలోనే వెంటనే జాయిన్ చేసుకోరు కదా, తనని ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా వాటన్నిటికీ సమాధానం చెప్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే చూడమ్మా, నువ్వు నా అసిస్టెంట్ గా అపాయింట్ అయ్యావు, మనం ఒక కేసు డీల్ చేస్తున్నాం అని చెప్పేసి మైక్ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ని ఆ అమ్మాయికి చెప్తాడు. ఆ అమ్మాయికి కొన్ని పేపర్లు కూడా ఇస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో కేసు హియరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆపోజిట్ లాయర్ ఏం చేస్తారంటే ఆ కేసుని డీల్ చేస్తున్న లేడీ పోలీసుని పిలిచి తనని ఎంక్వైరీ చేస్తాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమంటాడు. దాంతో ఆ లేడీ పోలీస్ కూడా జరిగింది చెప్తుంది. బేసికల్ గా ఆ లేడీ పోలీస్ కి మైక్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, ఇలాగా మా ఇంట్లో ఒక ప్రాబ్లం అని చెప్పడంతో ఆ లేడీ పోలీస్ కూడా హడావుడిగా మైక్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ మైక్ వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా ఆ శవం పక్కన మైక్ కూడా కూర్చొని ఉంటాడు. వెళ్ళి వెంటనే శవం చేయి పట్టుకొని అతను చనిపోయా లేదని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని తన టీం మొత్తాన్ని పిలుస్తుంది అనమాట. తన టీం అక్కడికి వచ్చేలోపు అక్కడికి మన కథలో హీరో కూడా వస్తాడు. ఎందుకంటే మైక్ వాళ్ళ నాన్న ఆ తర్వాత హీరో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట, ఇద్దరు లాయర్లు కదా. ఆ ఫ్రెండ్షిప్ వల్ల తన ఇక్కడికి వచ్చాడు. అంతేకాకుండా ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఇప్పుడు మైక్ కోసం వాదిస్తున్నాడు. అలా వచ్చాడు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ ఒక మాట అన్నాడు, ఇది నేను ఎప్పుడో చేయాలనుకున్నాను అన్నాడని చెప్పేసి అంటంతో వెంటనే హీరో కోపం వచ్చేసి చూడండి ఇది నేను ఎప్పుడో చేయాలి అనలేదు, ఇది ఎప్పుడో జరగాలని చెప్పేసి మైక్ అన్నాడు, దాన్ని మీరు మార్చి చెప్తారేంటని చెప్పేసి హీరో కోర్టులో కోపడతాడు. అంతేకాకుండా జడ్జి కూడా అర్థం చేసుకుని కంగారు పడకబ్బా, ఆ అమ్మాయి ఏదో తెలిసి తెలియకందని చెప్పేసి హీరోకి నచ్చ చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా ఆ మైక్ ని ఏదో ఒకటి మాట్లాడమంటాడు. ఏదో ఒకటి మాట్లాడరా, ఎందుకంటే నువ్వు సైలెంట్ గా ఉంటే తప్పు నువ్వే చేసావని చెప్పి నీకు శిక్ష వేస్తారు, ఆ తర్వాత నేనేం చేయలేనని చెప్పేసి హీరో మైక్ ని బతలాడుతూ ఉంటాడు. కానీ మైక్ మాత్రం ఏమీ మాట్లాడు. ఆ తర్వాత లేడీ పోలీస్ కూడా అక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రాపర్ గా చెప్తూ ఉంటుంది. చనిపోయిన మైక్ వాళ్ళ నాన్న పక్కన అక్కడ మైక్ ఉన్నాడు. అంతేకాకుండా కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, హత్య చేసింది మైక్ అని చెప్పేసి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో జడ్జి గారు ఏం చేస్తారంటే కేసుని మరుసటి రోజుకి వాయిదా వేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హియరింగ్ స్టార్ట్
స్టార్ట్ అవుతుంది. ఆపోజిట్ లాయర్ ఏం చేస్తారంటే మైక్ వాళ్ళ ఇంటి పక్కన ఒక అతను ఉంటాడు అనమాట. అతన్ని కూడా పిలిచి తనని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇలా ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో తనని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంటి పక్కనే కదా మైక్, ఆ తర్వాత మైక్ వాళ్ళ అమ్మ నాన్న ఉండేది, వాళ్ళు ఎప్పుడైనా సరే గొడవ ఆడుకున్నట్టు మీకు ఏమైనా కనిపించారని చెప్పడంతో అతను ఏమంటాడంటే, గొడవ ఆడుకున్నట్టు కనిపించలేదు కానీ ఒక 8 నెలల క్రితం వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పార్టీ జరిగింది. ఆ పార్టీలో మైక్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అతి భయంకరంగా తిట్టాడు. మరి ఎందుకు తిట్టాడు ఏమో నాకు తెలియదు కానీ సడన్ గా మైక్ కోపం వచ్చేసి వాళ్ళ నాన్నను కూడా తిట్టాడు. దాంతో మైక్ వాళ్ళ నాన్నకి కోపం వచ్చేసింది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ మన కథలో హీరో ఉండటం వల్ల తన ఫ్రెండే కదా మైక్ వాళ్ళ నాన్న, తనని పక్కకి తీసుకెళ్లి పిల్లాడు ఏదో తెలియక మాట్లాడారా వదిలే అని చెప్పి అంటంతో తాను కూడా సరే అని చెప్పేసి తన కొడుకును పక్కకి తీసుకెళ్లి, అంటే మైక్ ని పక్కకి తీసుకెళ్లి అతి భయంకరంగా క్లాస్ బీగాడు. అది నేను దూరం నుంచి చూశాను, అది జరిగిందని చెప్పేసి అంటంతో వెంటనే ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే, చూసారా 8 నెలల ముందే మైక్ వాళ్ళ నాన్నని అందరి ముందు తిట్టాడు. అంతేకాకుండా మైక్ వాళ్ళ నాన్న కూడా తనను పక్కకి తీసుకెళ్లి క్లాస్ బీగాడు. అలాగే రోజు స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల మైక్ కోపం వచ్చేసి వాళ్ళ నాన్న చంపేశాడు, అది జరిగిందని చెప్పేసి ఆపోజిట్ లాయర్ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. కోర్టు కేసు మళ్ళీ ఆ జడ్జి వాయిదేస్తాడనమాట. బయటకు వచ్చిన తర్వాత హీరో తన అసిస్టెంట్ తో ఏమంటాడంటే, చూడు ఈ మైక్ గడు కోర్టులో ఏం మాట్లాడుకుని ఉంటే ఏదో ఒక రోజు వాడికి శిక్ష పడుతుంది, నేను కూడా ఏం చేయలేనని చెప్పేసి తన బాధను తన అసిస్టెంట్ చెప్పుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆపోజిట్ లాయర్ ఏం చేస్తాడంటే, మైక్ వాళ్ళ ఇంటి పక్కన ఒక అంకుల్ ఉన్నాడు కదా, అతను ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు కదా, ఆ అంకుల్ కో పిల్లాడు ఉంటాడు, ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తాడు. ఆయన ఏమంటాడంటే, ఏదో పార్టీలో మైక్ వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి గొడవ జరిగింది కదా, అలా కాకుండా నువ్వు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో గొడవ జరగడం చూసావని చెప్పంటంతో ఆ పిల్లాడు ఏమంటాడంటే, చూశానని చెప్పంటాడు. బేసికల్ గా మైక్ వాళ్ళ నాన్న ఏంటంటే వాళ్ళ అమ్మని అతి భయంకరంగా టార్చర్ చేసేవాడు. అంతేకాకుండా వాళ్ళ ఇంటి డాబా మీదకి తీసుకెళ్లి తనని అబ్యూస్ కూడా చేసేవాడు, అది నేను చూశానని చెప్పేసి ఆ పిల్లాడు ఆపోజిట్ లాయర్ చెప్తాడు. సో దాంతో కేసు కాస్త టర్న్ అవుతుంది కదా, ఎందుకంటే మైక్ చెడ్డోడని కాకుండా మైక్ వాళ్ళ నాన్నే చెడ్డోడని చెప్పేసి కేసు టర్న్ అవుతుందో ఆపోజిట్ లాయర్ ఏం మాట్లాడలేక సైలెంట్ గా కూర్చుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, మైక్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అబ్యూస్ చేయడం నువ్వు చూసావని చెప్పంటంతో, అవును అంకుల్ నేను చూశానని చెప్పేసి ఆ పిల్లాడి చాలా ధైర్యంగా చెప్తాడు. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు, ఎందుకంటే ఇప్పుడు కేసు కొంచెం టర్న్ అవుతుంది కదా. కరెక్ట్ గా అదే సమయంలో ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే, మైక్ వాళ్ళ అమ్మ నేను ఇంట్రోగేట్ చేయాలని చెప్పేసి తనని బోన్లోకి రమ్మంటాడు. వచ్చిన తర్వాత ఆవిడ్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు, అసలు నీ భర్త హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ఒక్కసారి క్లియర్ కట్ గా చెప్పమని చెప్పంటంతో మైక్ వాళ్ళ అమ్మ కూడా జరిగింది చెప్తుంది. బేసికల్ గా తన భర్త హత్య జరిగిన రోజు మైక్ ఏంటంటే సాకర్ గేమ్ ఆడుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్ళాడు. కరెక్ట్ గా అదే సమయంలో మైక్ వాళ్ళ అమ్మ కూడా కింద వర్కౌట్ చేస్తూ ఉంటుంది. కొంత సమయానికి మైక్ వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చిన తర్వాత తాను కూడా ఫ్రెష్ అవుదాం అని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళి చూస్తే మైక్ వాళ్ళ నాన్న ఉంటాడు. వాళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్నారని చెప్పేసి మైక్ వాళ్ళ అమ్మ లాయర్కి చెప్తూ ఉంటుంది. కానీ ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే, మీరు ఏం మాట్లాడుకున్నారో చెప్పండి అని చెప్పేసి అంటాడు. కానీ మైక్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, అలా చెప్పకూడదండి, అవి మా పర్సనల్ విషయాలు, చెప్తే చాలా చండాలంగా ఉంటుందని చెప్పినా సరే ఆపోజిట్ లాయర్ మాత్రం చెప్పమని బలవంతం చేస్తాడు. కానీ జడ్జి గారు ఏమంటారంటే, ఆవిడ చెప్పనంటుంది కదా, ఎందుకు ఆవిడ ఇబ్బంది పెడతామని చెప్పి అంటంతో ఆపోజిట్ లాయర్ కూడా సరేలే నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పని చెప్పి అంటంతో, సరే నేను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను. అలా వెళ్ళిన కొంత సమయానికి నా భర్త పెద్దగా అరిచాడు. ఏంటని చెప్పి బయటకు వచ్చి చూస్తే నా భర్త చనిపోయి ఉన్నాడు. అలా చనిపోయిన తర్వాత వెంటనే నాకు భయం వేసి పోలీసులకి హీరోకి ఫోన్ చేశాను. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి నా కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా, నాన్న నేనే చంపానమ్మా అని చెప్పి అన్నాడు. దాంతో నాకేం అర్థం కాలేదని చెప్పేసి మైక్ వాళ్ళ అమ్మ ఆపోజిట్ లాయర్ చెప్తుంది. దాంతో ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే, చూశారు కదా వాళ్ళ అమ్మే చెప్తుంది తన కొడుకే తన భర్తను చంపాడని, ఇంకా దీని గురించి మనకు డిస్కషన్ ఎందుకని చెప్పేసి ఆపోజిట్ లాయర్ జడ్జి గారితో చెప్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో లేచి మైక్ వాళ్ళ అమ్మని కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. అదేంటంటే, నీకు నీ భర్తకి చాలా సార్లు గొడవలని కదా, ఆ గొడవల్లో ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టాడని చెప్పి అడిగితే చాలా సార్లు కొట్టాడని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా నిన్ను కొట్టేటప్పుడు నీ కొడుకు చూశాడని చెప్పి అడిగితే అవును చాలా సార్లు చూశాడని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఒక అద్భుతమైన క్వశ్చన్ ఇస్తాడు. అదేంటంటే, నీ భర్త చనిపోవడానికి ముందు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు కదా, అలా మాట్లాడుకునేటప్పుడు నీ భర్త మళ్ళీ నిన్ను కొట్టాడని చెప్పి అడిగితే అవును కొట్టాడని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, చూడండి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మనే వాళ్ళ నాన్న కొడుతుంటే చూసి తట్టుకోలేక వాళ్ళ నాన్నని దగ్గరుండి చంపేశాడు, అదే జరిగిందని చెప్పి అంటంతో అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా కేసు టోటల్ గా రివర్స్ తిరిగిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆపోజిట్ లాయర్ లేచి మనోడు కేసుని మలుపు తిప్పుతున్నాడు, తప్పుడు ఆధారాలు చూపిస్తున్నాడు అని చెప్పి అంటంతో వెంటనే హీరో ఏం చేస్తాడంటే కొన్ని ప్రూఫ్ తీసుకుని వస్తాడు అనమాట, ఎవిడెన్స్. అవి తీసుకొచ్చి జడ్జి గారికి చూపిస్తాడు. అదేంటంటే మైక్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చనిపోయిన రోజు కొట్టిన దెబ్బలు అనమాట. అలా దెబ్బలు కొడుతున్నప్పుడు మైక్ ఏం చేశాడంటే, తన తల్లిని కాపాడటానికి తన అమ్మ లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు తను కోపంగా వచ్చి వాళ్ళ నాన్న చంపేశాడు, అంతకు మించి ఏమీ లేదు, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న దగ్గర నుంచి కాపాడటానికి మైక్ అలా చేశాడని చెప్పేసి టోటల్ కేసుని హీరో రివర్స్ తిప్పేస్తాడు. దాంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. జడ్జి గారు కూడా మొత్తం పరిశీలించి కేసుని మరుసటి రోజుగా వాయిదా వేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో మైక్ ఏం చేస్తాడంటే, నేను విట్నెస్ కూర్చున్న ప్లేస్ లో కూర్చొని కోర్టులో మాట్లాడాలని
చెప్పేసి ఒక లెటర్ రాసి పోలీసులకు ఇస్తాడు. ఆ లెటర్ కాస్త పోలీస్ తీసుకొచ్చి హీరోకి ఇస్తాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఇన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడకుండా విట్నెస్ ప్లేస్ లో కూర్చొని మాట్లాడుతున్నా అంటున్నావు. అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత నువ్వు కొంచెం తేడాగా మాట్లాడినా కూడా నీకు జైలు శిక్ష వేస్తారు, కాబట్టి కొంచెం జాగ్రత్త అని చెప్పేసి అంటంతో మైక్ మాత్రం నేను మాట్లాడాలి తీరాల్సిందని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే నీ ఇష్టం అని చెప్పేసి మరుసటి రోజు తనని విట్నెస్ కూర్చునే ప్లేస్ లో కూర్చోబెడతాడు. ఎందుకంటే మనోడు అక్యూజ్ కదా, అయినా సరే విట్నెస్ ప్లేస్ లో కూర్చోబెట్టి మనోడు ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పిద్దాం అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి హీరో క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే ఇన్ని రోజులు నువ్వు ఏం మాట్లాడకుండా కనీసం నాతో కూడా నువ్వు మాట్లాడలేదు, అలాంటిది ఇప్పుడు అందరి ముందు కూర్చొని మాట్లాడాలి అని నువ్వు ఎందుకు అనుకున్నావు అని చెప్పి అంటంతో మైక్ ఏమంటాడంటే నేను మా నాన్న గురించి చెప్పాలనుకుంటున్నానని చెప్పి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఏముంది, మీ నాన్న ఎప్పుడు చూసినా మీ అమ్మని కొడుతూ ఉన్నాడు, నీకు కోపం వచ్చింది. ఒకరోజు మీ అమ్మని మీ నాన్న అతి భయంకరంగా కొట్టాడు, దాంతో నీకు ఇంకా కోపం పెరిగిపోయి మీ నాన్నని చంపేశావు, అదే కదా జరిగిందని చెప్పి అంటంతో మైక్ ఏమంటాడంటే చూడండి మా నాన్న చంపడానికి రీజన్ అది కాదండి, నేను మా నాన్న చంపడానికి వేరే రీజన్ ఉందని చెప్పి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటో రీజన్ అని చెప్పి అడుగుతున్నప్పుడు అప్పుడు మైక్ కొన్ని బుర్ర బ్లాంకెట్ విషయాలు రివీల్ చేస్తాడు. అదేంటంటే మైక్ అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ప్రైవేట్ జెట్ లో ట్రిప్ కి వెళ్ళారు కదా, అలా వెళ్ళినప్పుడే ఆ ప్రైవేట్ జెట్ లోనే చంపేద్దాం అనుకున్నానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఎందుకు చంపుదాం అనుకున్నాను చెప్పి అంటంతో ఆ ప్రైవేట్ జెట్ లో సెపరేట్ గా ఒక ప్రైవేట్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో తీసుకెళ్లి మా నాన్నను మానభంగం చేశాడని చెప్పి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా మా నాన్నగారు ఇప్పుడే కాదు తను ఎప్పటి నుంచో నన్ను అలాగ ఇబ్బంది పెడుతున్నాడు, అందుకనే కోపంతో చంపేద్దాం అనుకున్నాను, అంతేకాకుండా ఈ విషయం ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, మరీ ముఖ్యంగా నా కన్న తల్లికి అయితే అసలు చెప్పుకోలేకపోతున్నాను, అందుకనే మా నాన్న మీద కోపంతో నేను చంపాలనుకున్నాను, చివరికి చంపేశానని చెప్పి అంటంతో అక్కడ ఉన్న జడ్జి గారికి ఏంటి చూసి మనకు కూడా ఏమీ అర్థం కాదు. దాంతో జడ్జి గారు ఏమంటాడంటే తీర్పుని రేపటికి వాయిదా వేస్తున్నానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో హియరింగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎయిర్ హోస్టర్ పిలిచి మరీ ఎంక్వైరీ చేస్తారు. అది కూడా ఆపోజిట్ లేయర్ ఎంక్వైరీ చేస్తాడనమాట. అవును జెట్ ఫ్లైట్ లో ప్రైవేట్ రూమ్ ఉంటుందని చెప్పి అడిగితే అవును ఉంటుందని చెప్పి అంటుంది. అంతేకాకుండా నువ్వు వాళ్ళతో ఎంతసేపు ఉంటావు, ఎందుకంటే 2 రోజులు వాళ్ళతో ట్రావెల్ చేసావు కదా, నువ్వు వాళ్ళతో ఎంతసేపు ఉంటావు అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ ఎప్పుడు పక్కనే ఉంటానండి, ఏదో ఒక 2-3 నిమిషాలు పక్క వెళ్ళిపోతాను తప్ప ఆల్మోస్ట్ వాళ్ళ పక్కనే ఉంటున్నానని చెప్పి అంటంతో అప్పుడు ఆపోజిట్ లేయర్ ఏమంటాడంటే చూడండి ఆ మైక్ అనే అబ్బాయి సింపతి కోసం అబద్ధాలు చెప్తున్నాడు, అతని మాటలు నమ్మొద్దని చెప్పేసి ఆపోజిట్ లేయర్ కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే తన అసిస్టెంట్ ని వాదించమని లేపుతాడు. అలా వాదించామని చెప్పేసి తన అసిస్టెంట్ లేచేటప్పుడు సడన్ గా మైక్ తనకు లెటర్ ఇస్తాడు, దాని మీద ఒక పేరు రాస్తాడు అనమాట. వెంటనే ఈ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే ఎయిర్ హోస్టర్ దగ్గరికి వెళ్ళి మైక్ రాసి ఇచ్చిన పేరుని ఎంక్వైరీ చేయకుండా తాను వేరే రూట్ లో ఎంక్వైరీ చేస్తుంది. అది కూడా ఎలాగంటే మీరు పని చేస్తున్నారు కదా ప్రైవేట్ జెట్ లో, అందులో 2 పైలట్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి పేరు చెప్పండి అని చెప్పి అంటంతో ఆ ఎయిర్ హోస్టర్ కూడా చెప్తుంది అందులో ఒక పేరే ఇందాక మైక్ రాసి ఇచ్చాడు అనమాట పేపర్ మీద. దాంతో హీరో అసిస్టెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, మీకు మీరుగా నిజం ఒప్పుకుంటే ఓకే, లేదనుకో అతను కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తాను, నిజం చెప్పండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇస్తుంది. అదేంటంటే ఆ ప్రైవేట్ జెట్ నడిపే పైలట్స్ ఇద్దరులో ఒకరితో మీకు రిలేషన్ ఉంది కదా అని చెప్పి అంటంతో ఆవిడ కొంచెంసేపు ఆలోచించి ఎందుకు వచ్చిన కాల్ అని చెప్పేసి అవునండి రిలేషన్ ఉందని చెప్పేసి అంటుంది. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటుందంటే ఇది నిజమైనప్పుడు నువ్వు అప్పుడప్పుడు తన దగ్గరికి వెళ్తున్నావు కదా, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు కదా, అలాంటప్పుడు మైక్ వాళ్ళ నాన్న మైక్ ఏం చేస్తున్నాడు నీకు ఎలా తెలుస్తుందని చెప్పి అంటంతో కోర్టులో ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మైక్ చెప్పేది కూడా నిజం అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ నమ్మకం కుదురుతుంది. ఇలా వాదించిన తర్వాత హీరోకి ఎంతగానో ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయి వాదించినట్టు హీరో కూడా వాదించలేడు, అంత అద్భుతంగా వాదిస్తుంది. దాంతో మళ్ళీ జడ్జి గారు యాజ్ గా కోర్టుని మరుసటి రోజుకు వాయిదా వేస్తాడు. దాంతో హీరో తన అసిస్టెంట్ దగ్గరకు వచ్చి చాలా అద్భుతంగా వాదించామని చెప్పేసి తనని అప్రిషియేట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన అసిస్టెంట్ ఏమంటుందంటే సార్ ఈ అబ్బాయి మీద నాకు ఎందుకో డౌట్ వస్తుంది సార్, తను ఎవరినో కాపాడాలని చెప్పి ఏదో అబద్ధం చెప్తున్నాడు సార్, నాకు ఎందుకో డౌట్ గా ఉంది సార్ అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే వాడు మామూలుగానే నోరు తెరిచి మాట్లాడు, ఇప్పుడు మన అదృష్టం కొద్దీ మాట్లాడుతున్నాడు, దయచేసి వాడు కొంచెం బయటకు వచ్చేలా చూద్దాం కానీ ఈ కేసుని ఇంకో కోణంలో ఆలోచించి మన బుర్ర పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి తన అసిస్టెంట్ కి చెప్పి ముందు వాడు ఎలాగైనా బయటికి రావాలని చెప్పేసి హీరో తన అసిస్టెంట్ కి చెప్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వెళ్ళి మైక్ వాళ్ళ మదర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత మీ అబ్బాయి ఎవరినో కాపాడాలని చెప్పి అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది, అసలు ఏం జరిగిందని చెప్పి అంటంతో తాను ఇంకోటి ఊహించుకుంటుంది. బేసికల్ గా మైక్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ గదిలోకి మైక్ వాళ్ళ అమ్మ వచ్చింది కదా, కరెక్ట్ గా అదే సమయానికి మైక్ లోపలికి వచ్చాడు కదా, అమ్మ హత్య చేసింది ఏంటని చెప్పి అన్నాడు కదా. దాంతో వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే చూడు ఈ హత్య నువ్వేం చేయలేదు, చేసింది నేను, ఈ విషయం బయట ఎక్కడ చెప్పమాకు, నీ లైఫ్ ఫాలో అయిపోతుందని చెప్పేసి వాళ్ళ అమ్మ తనతో మాట్లాడుతుంది. బేసికల్ గా జరిగింది అది, కానీ ఈ విషయం కోర్టులో చెప్పలేదు వీళ్ళ అమ్మ. కానీ ఈ మైక్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే చూడమ్మా నీ పని నా కొడుకు జైలుకి వెళ్లకుండా కాపాడటమే కదా, దాన్ని చేయకుండా వేరే చేస్తావు ఏంటని చెప్పేసి నా కొడుకుని ఎలాగైనా కాపాడని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో హియరింగ్ వస్తుంది. అది కూడా ఫైనల్ డిసిషన్ డే అనమాట. ఈ రోజు మనోడికి శిక్ష వేయాలా వద్దా అని చెప్పి నిర్ణయించే రోజు. సో దాంతో ఆపోజిట్ లాయర్ ఏమంటాడంటే ఏది ఏమైనా సరే మైక్ అనేవాడు వాళ్ళ నాన్న చంపాడు, వీని ఇలాగా వదిలేస్తే ఇంకా ఎంతమందిని చంపుతాడో, ఇలాంటి వాడు బయట ఉండకూడదు, ఖచ్చితంగా శిక్ష వేయాలని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి జడ్జి గారికి ఆ తర్వాత జ్యూరీ మెంబర్స్ కి చెప్పి పక్కన కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో వచ్చి
మైక్ హత్య చేశాడు, నేను కాదంటలేదు. కానీ ఏ సిచ్యువేషన్ లో చేశాడు, ఎందుకు చేశాడు? 18 సంవత్సరాల వయసు ఉన్న ఒక కుర్రాన్ని తన తండ్రి అలా చేస్తే ఏ కొడుకు మాత్రం ఊరుకుంటాడు? పాపం తన జీవితాంతం అలా నరకం అనిపిస్తూ తన తండ్రిని ఏం చేయకుండా ఉంటే ఎవరి జీవితం నాశనం అవుతుంది. ఇప్పుడు తన తండ్రిని చంపిన తర్వాత మనోడికి ఒక కొత్త జీవితం స్టార్ట్ అయింది. మనోడిని మీరు కనుక వదిలేస్తే బయటికి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు, తాను ప్రశాంతంగా ఉంటాడు, ఇక మీదట ఎవరిని చంపాల్సిన అవసరం కూడా వాటికి లేదని చెప్పేసి హీరో మైక్ తరపున మాట్లాడుతూ ఉంటాడు. కానీ జూరీ మెంబర్స్ కూడా హీరో చెప్పింది కన్సిడర్ చేసి పాపం కదా పిల్లాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ మైక్ అనేవాడు మాత్రం చక్కగా ఓ పేపర్ తీసుకొని డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటాడు. శిక్ష పడితే నాకేంటి, పడకపోతే నాకేంటి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో జడ్జి గారు తీర్పిస్తూ ఉంటారు. కట్ చేస్తే చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏంటంటే మైక్ వాళ్ళ అమ్మ పోలీసులు వచ్చారని చెప్పేసి కిందకి వెళ్తుంది కదా, అలా వెళ్ళేటప్పుడు ఈ మైక్ ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చంపింది, ఇది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. కానీ ఆ నేరం తన మీద వేసుకోవాలని చెప్పేసి వాళ్ళ నాన్న బ్లడ్ తన చేతికి అంటించుకొని ఆ కత్తి మీద తను చేయి పెడతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మని సేవ్ చేద్దాం అని చెప్పేసి. బేసికల్ గా జరిగింది అది. అసలు పాప మనోడు హత్య చేయలేదు, కానీ ఆ హత్య నేరం ఎక్కడ వాళ్ళ అమ్మ మీదకి వెళ్తుందని చెప్పేసి ఆ కత్తి మీద తన ఫింగర్ ప్రింట్స్ పడేలా చేశాడు. ఇప్పుడు కథ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో జడ్జి గారు తీర్పిస్తూ ఉంటారు. హీరో వాదన బట్టి, ఇంకా ముఖ్యంగా మైక్ ఏజ్ ని బట్టి జడ్జి గారు ఏమంటారంటే తనను తాను కాపాడుకోవడానికి అలా చేశాడు తప్ప వేరే ఉద్దేశం అందులో లేదు కదా. అందులోనూ తన ఫాదర్ ఇంకా బతుకుంటే తనని జీవితాంతం అబ్యూస్ చేసేవాడు, దాని వల్ల మనోడే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. కాబట్టి మనోడు నిరపరాధని చెప్పేసి మైక్ ని జడ్జి గారు వదిలేస్తారు. సో దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. మైక్ మాత్రం అలా సైలెంట్ గా ఉండి డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత అన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత హీరో వచ్చి మైక్ ని కలుస్తాడు. ఇప్పుడు కొన్ని భయంకరమైన ట్విస్టులు రివీల్ అవుతాయి, మీరు అస్సలు కేసుకోవటం అనమాట. ఈ మైక్ ఏంటంటే ఇందాక జడ్జి గారు తీర్పిస్తున్నప్పుడు కూడా ఎవరితో ఏం మాట్లాడకుండా ఒక డ్రాయింగ్ వేసాడు కదా, ఆ డ్రాయింగ్ ని హీరోకి చూపిస్తాడు. అందులో ఒక వాచి బొమ్మ ఉంటుంది. ఆ వాచి బొమ్మ ఎవరితో కాదు, హీరో చేతుకున్న వాచిదే అనమాట. ఇప్పుడు ఒక బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే హీరో ఆ తర్వాత మైక్ వాళ్ళ అమ్మ ఇద్దరు ఏంటంటే మైక్ ని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి, అంటే మైక్ వాళ్ళ నాన్న డెడ్ బాడీ దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పి అంటారు. కానీ మనోడు మాత్రం అస్సలు కదలడు. అదే సమయంలో మైక్ వాళ్ళ అమ్మ ఏంటంటే బెడ్ కు పక్కనే ఉన్న హీరో వాచిని మెల్లగా తీసుకొని తనకు కనిపించినట్టు వెళ్ళిపోతుంది అనమాట. కానీ పాపం మన మైక్ గాడు ఆ వాచిని చూస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ హీరో కూడా ఉన్నాడు. అందుకని హీరో దగ్గరకు వచ్చి చూడండి, ఆ హత్య చేసింది నేను కాదు, ఇంకా ముఖ్యంగా మా అమ్మ జీవితాంతం హ్యాపీగా ఉండాలని చెప్పేసి హత్య నేరం నా మీద వేసి మా నాన్న మీద లేనిపోని మాటలు చెప్పాను నేను. కానీ అక్కడ మీరు ఉన్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మీరు అసలు ఎందుకు ఉన్నారని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. నేను అక్కడ లేనని చెప్పి అంటాడు. కానీ మైక్ కోపం వచ్చేసి మీరు ఖచ్చితంగా ఉన్నాడని చెప్పి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే చూడు, మీ నాన్న నువ్వు అనుకున్నంత మంచోడైతే కాదు. మీ పక్కింటి చెప్పారు కదా మీ అమ్మను భయంకరంగా అబ్యూస్ చేస్తున్నాడని, మీ నాన్న ఎలాగో చనిపోయాడు, ఇప్పుడు నువ్వు ఎలాగో నిరపరాధిగా బయటకు వచ్చావు, ఇక మీద నువ్వు మీ అమ్మతో ప్రశాంతంగా ఉండక ఇవన్నీ నీకెందుకని చెప్పి అంటంతో మైక్ కూడా సరేలే ఇది కూడా కరెక్ట్ అని చెప్పేసి తాను అక్కడి నుంచి బయటకు వచ్చి వాళ్ళ అమ్మని కలుస్తాడు. మరోవైపు మన కథలో హీరో మాత్రం ఆలోచిస్తూ అలా ఉండిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు అసలు కథ రివీల్ అవుతుంది. అదేంటంటే బేసికల్ గా హీరో ఒక లాయరు, అంతేకాకుండా మైక్ వాళ్ళ నాన్న కూడా ఒక లాయరు. వీళ్ళిద్దరు కలిసి ఇదో కోర్టులో పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఒక రోజు కలుసుకున్నప్పుడు మైక్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నా భార్య మీద నాకు కొంచెం డౌట్ గా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఏముంది విడాకులు ఇచ్చి అని చెప్పేసి అంటంతో మైక్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే అలాంటిది ఏం కుదరదులే గానీ ముందు వాడెవడో పట్టుకోవాలని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంటికి వెళ్తాడు. అలాగా మైక్ వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మైక్ వాళ్ళ అమ్మ విడాకులు ఇవ్వదు, వాళ్ళ నాన్న కావాలనుకున్నా సరే. ఇలా జరుగుతున్న ప్రాసెస్ లో ఒక రోజు అంటే మనోడు చనిపోయే రోజు మైక్ వాళ్ళ అమ్మ బాత్రూమ్ లోకి వెళ్ళి తనను తాను గాయపరుచుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ మైక్ వాళ్ళ నాన్న తనను కొట్టినట్టు ప్రూవ్ చేయాలని చెప్పేసి. అంతేకాకుండా ఆ రోజు ఒక రౌడీగాడు వచ్చేసి మైక్ వాళ్ళ నాన్నని పొడి చేతులు పడేస్తాడు. అలా పొడిచిన రౌడీగాడు ఎవడో కాదు, మన కథలో హీరో. అందుకని ఆ రోజు హీరో వచ్చి అక్కడ పడింది. పాపం ఆ విషయం తెలియక ఈ మైక్ వాళ్ళ నాన్న మాత్రం ప్రశాంతంగా చచ్చిపోతాడు. సో జరిగింది ఇది. సో బేసికల్ గా మైక్ వాళ్ళ అమ్మకి హీరోకి ఇద్దరికి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఉందాం అనుకున్నారు, కానీ మధ్యలో మైక్ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, అందుకని వీళ్ళని ప్లాన్ చేసి లేపేశారు. కాకపోతే మైక్ వాళ్ళ అమ్మకి ఏంటంటే తన కొడుకు అంటే చాలా ఇష్టం. అందుకని మైక్ వాళ్ళ అమ్మ హీరోతో ఏం చెప్తుందంటే ఈ కేసులో నా కొడుకు అసలు బుక్ అవ్వకూడదు, ఒకవేళ బుక్ అయినా కూడా తను బయటకు వచ్చేయాలి, నా కొడుకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, నేను నా కొడుకు జీవితాంతం హ్యాపీగా ఉండాలని చెప్పంటంతో అందుకనే హీరో ఈ కేసును అంత సీరియస్ గా తీసుకొని మైక్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఎలాగోలాగా పోరాడి మైక్ ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చాడు. సో బేసికల్ గా మైక్ వాళ్ళ నాన్నని చంపింది మన కథలో హీరోనే. దాన్ని అడిదిప్పి ఎలాగోలాగా తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి సినిమాలు మరిన్ని మీరు చూడాలనుకుంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.